యోబు గ్రంథము 8వ అధ్యాయం. అప్పుడు షూహీయుడగు బిలాదు ఇట్లనెను, ఎంతకాలము నీవిట్టి మాటలాడెదవు? నీ నోటి మాటలను సుడిగాలి వంటి వాయెను. దేవుడు న్యాయవిధిని రద్దుపరచునా? సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా? నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదికిన ఎడల, సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపును. నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి పొందుదువు. మనము నిన్నటి వారమే, మనకు ఏమీయూ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలెనున్నవి. మునుపటి తరము వారి సంగతులను విచారించు, వారు పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకొనుము. వారు నీకు బోధించుదురు కదా, వారు నీకు తెలుపుదురు కదా, వారు తమ అనుభవమును బట్టి మాట్లాడుదురు కదా. బురద లేకుండా జమ్ము పెరుగునా? నీళ్లు లేకుండా రెల్లు మొల్చునా? అది కోయబడక ముందు బహు పచ్చగానున్నది కదా, కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును. దేవుని మరచువారి గతి అట్లే ఉండును. భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును, అతని ఆశ భంగమగును. అతడు ఆశ్రయించినది సాలెపురుగు పట్టే. అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది నిలువదు. అతడు గట్టిగా దానిని పట్టుకొనగా అది విడిపోవును. ఎండకు అతడు పచ్చిపట్టి బలియును. అతని తీగెలు అతని తోట మీద అల్లుకొనును. అతని వేళ్ళు గుట్ట మీద చుట్టుకొనును. రాళ్ళుగల తన నివాసమును అతడు తేరుచూచును. దేవుడు అతని స్థలములో నుండి అతన్ని వెళ్ళగొట్టిన ఎడల, అది నేను నిన్నెరుగను, ఎప్పుడునూ నేను నిన్ను చూడలేదనును. ఇదియే అతని సంతోషకరమైన గతికి అంతము. అతడున్న ధూళి నుండి ఇతరులు పుట్టుదురు. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయువానిని నిలువబెట్టడు. నిన్ను పగపట్టువారు అవమానభరితులగుదురు. దుష్టులు గుడారము ఇక నిలువకపోవును. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. ఆమేన్.